హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ హోమ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటో చూస్తున్నారా? మసాలా స్వీట్ కార్న్ అనమాట. మనం స్వీట్ కార్న్ ఎప్పుడు స్నాక్స్ కింద తింటాం కదండి. అందులోని చాలా ప్రోటీన్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మేము ఎక్కువగా నేను పిల్లలకి ఇవే ఎక్కువగా స్నాక్స్ కింద పెడతానండి. అయితే కుక్కర్లో బాయిల్ చేసేసి కాస్త ఉప్పు వేసి బాయిల్ చేసి పెడతా ఉంటాను. కానీ వాళ్ళకి ఎలా తిని బోర్ కొట్టేసిందంట స్వీట్ కార్న్. అప్పుడు నేను కొత్తగా ఆలోచించి ఇలా మసాలా స్వీట్ కార్న్ కింద తయారు చేశాను అనమాట. వాటిని ఏం చేస్తానండి, ఎలాగో దాన్ని ఉడకపెట్టాలంటే కుక్కర్లో కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసేసుకుంటాం కదా, ఒక విజిల్కే ఉడికిపోతాయండి ఇవి. అలా ఉప్పు వేసి కుక్కర్లో ఒక విజిల్ ఏం చేసి అంటే ముందుగానే మనం ఉప్పు వేసేస్తే కొంచెం పట్టేస్తుంది కాబట్టి మనం కుక్కర్ పెట్టే ముందు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించేసి స్వీట్ కార్న్ ముక్కల్ని బాయిల్ చేసేసుకుంటున్నాం. ఓన్లీ 1 విజిల్ అయితే అవి కొంచెం తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. రెండో విజిల్ అయితే దగ్గరికి అయిపోయినట్టు అయిపోతాయి. అవి తినడానికి కూడా అంత బాగోవు కదా ఫ్రెండ్స్. కానీ మీరెంతమంది స్వీట్ కార్న్ తింటారు? అందులో ఎంతమంది ఇలా మసాలా స్వీట్ కార్న్ చేస్తారో ఒక్కసారి నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ పొత్తులు రెడీ అయిపోయినాయండి. వాటిని ఇలా గింజల కింద వలిచేస్తాం కదా, చూడండి మొత్తం అంతా తీసాను నేను. ఇవి ముందు తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. ముందు తీస్తే సరిగ్గా రావండి, ఉడకబెట్టిన తర్వాత తీస్తేనే బాగా వస్తాయి. అందులో కొంచెం జీలకర్ర, తాలింపు కోసం కొంచెం మినపప్పు, 4 ఎండుమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకులు, తాలింపు దినుసులు అనమాట. ఇప్పుడు ఇలా రెడీ చేసిన తాలింపు దినుసులతో పొయ్యి మీద బాణలి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేస్తాం. బాణలిలో కొంచెం వాటర్ ఉందని పంపిస్తాం కదండి, అందులో వేసామనుకోండి మన సంసారంలో చిటపట్లన్నీ అందులో తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఆయిల్ వేసేస్తాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు, ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసేస్తాం. పోపు దినుసులు వేసిన తర్వాత అవి ఎంతసేపు వేగుతాయండి, తిప్పకూడదు, 1/2 నిమిషంలో వేగిపోతాయి. వేయించేస్తాం కదా ఇలాగా, చూడండి. మాడకుండా చూసుకోవాలి, మాడితే మనం తినేటప్పుడు చేదుగా తగులుతాయి అన్నమాట. తాలింపు ఇప్పుడు కూడా మాడకుండా చూసుకోవాలి. చాలా సింపుల్ స్నాక్స్ అండి ఇవి, చాలా సింపుల్. ఒకవేళ ఈ బిజినెస్ ఐడియా ఎవరికి ఉండకపోతే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా సరే. ఇది బిజినెస్ చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ అందులో వేసాము అంటే కొంచెం తీయగానే ఉంటుంది కదండి స్వీట్ కార్న్. దాన్ని తీపిగా ఉప్పుగా తినలేక మా వాళ్ళు మాకు కారంగా స్పైసీగా కావాలి అన్నారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచనతో ఇలా రెడీ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, నా ఆలోచన సరైందా లేదా ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా వెరైటీగా ఉందా డిష్ అనేది ఫ్రెండ్స్? ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదండి, మొన్నే థాట్ వచ్చింది ఇలా కూడా ట్రై చేయొచ్చు అని అనిపించింది. ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను. చూడండి, ఎంతోసేపు అక్కర్లేదు, ఎక్కువగా వేపితే గట్టిపడిపోతాయి అవి. అలా వేపేసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసేయాలండి. కొంచెం కారం వేసాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి ఒక్కసారి దాన్ని మళ్ళీ ఇటు కదిపి కలయబెట్టాలి.
గరం మసాలా నేను ఓన్గా తయారు చేసుకున్నటువంటి గరం మసాలా అండి. బయట చికెన్ మసాలాలు మనం వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా తినకూడదు అవి, ఎందుకంటే బాగా హీట్ చేస్తాయండి, ఓవర్ హీట్ చేస్తాయి. మన ఓన్ మసాలాలో నేను చేసినప్పుడు చెప్తానండి, ఎక్కువగా మనం ధనియాలు జీలకర్ర వాడతాం కాబట్టి అవి చాలా చలవ చేస్తాయి మనకి. స్పైసెస్ ఉన్నా కానీ అవి రెండు మిక్స్ చేస్తానండి నేను ఎక్కువ మసాలాలో, అందుకు అంత ఘాట్ అనిపించదు, అంత వేడి అనిపించదు. నేను తయారు చేసుకున్న మసాలా ఏదో ఒక రోజు నా ఓన్ మసాలా వీడియో మీ ముందు పెడతానులే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వేసి మొత్తం కలిపేసాం కదా. ఈ కలిపేసిన దాంట్లో ఒక 2 చిన్న ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ. మా ఈ పెద్ద ఉల్లిపాయలు కాబట్టి అందులో సగం ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట అండి. అలా కట్ చేసేసాను చిన్న ముక్కల కింద. అందులో వేస్తున్నప్పుడు మా ఇంట్లో బుడ్డోడు ఒకడు ఉన్నాడండి, వాడు వచ్చి నాకు అడ్డం పడ్డాడు, నేను తిప్పుతాను పెద్దమ్మ అని. సరేలే అనేసి తిప్పరా అన్నాను. ఇలాగా ఉల్లిపాయలు వేసినప్పుడు షూట్ చేయడం కుదరలేదు. చూడండి, అలా ఉల్లిపాయలు వేసిన తర్వాత మిక్స్ చేసి నిమ్మరసం పిండేయడమే లాస్ట్ అండ్ ఫైనల్. నిమ్మరసం పిండేసిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. అంటే అందులో నిమ్మకాయలో ఉన్న పిక్కలు పడకుండా మనం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. అయిపోయింది, స్నాక్స్ సర్వ్ చేసి వస్తున్నానండి. ఓకే, ఈ స్నాక్స్ ఈవినింగ్ టైంలో చాలా బాగా హెల్దీ ఫుడ్ ప్లస్ స్పైసీ, అన్ని విధాలా కూడా మంచిదండి. ఫుడ్ మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఇందులోని. అవేంటో చెప్పడానికి మనకి కొంచెం పని ఉందని త్వరగా ముగిస్తున్నాను వీడియో. చూడండి, ఈ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి ఒక్కొక్కసారి స్పైసీగాను, ఒక్కొక్కసారి హాఫ్ బాయిల్ చేసి స్వీట్ కార్న్ పెట్టడం వల్ల వాళ్ళకి మంచి ఎనర్జీ లెవెల్ పెరుగుతుందండి. మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. బట్ ఈ స్వీట్ కార్న్తో మీరు స్నాక్స్ చేసి పిల్లలకి పెట్టి అది ఎలా ఉందో ఒక్కసారి వాళ్ళని అడిగి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.